నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మూసీ పునర్జీవంపై ప్రాజెక్టుపై కేబినెట్ సబ్ కమిటీ సమీక్ష. ప్రజాస్వామ్య పద్ధతిలో మూసీ పునర్జీవ పనులు చేపట్టాలని ఆదేశం. రేపటి నుంచి తెలంగాణలో చికెన్ షాపులు బంద్. పౌల్ట్రీ కంపెనీలు దిగివచ్చే దాకా బంద్ కొనసాగిస్తామని ఆదేశం. రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్. బకాయిలు చెల్లించకపోవడంతో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లుగా ఆశా ప్రకటన. తెలంగాణకు రెయిన్ అలర్ట్. ఉరుములు మెరుపులతో వడగళ్ల వాన కురిసే అవకాశం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ పునర్జీవ ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచింది. తాజాగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ సమీక్ష నిర్వహించింది. ఈ ప్రాజెక్టును పూర్తిగా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల ముందుకు తీసుకువెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేవలం అధికారుల నిర్ణయాలే కాకుండా సామాన్య ప్రజల నుండి కూడా సలహాలు స్వీకరించేందుకు ఒక ప్రత్యేక వేదికను సిద్ధం చేసింది. ఇక విలువైన సూచనలు చేసిన వారితో కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు స్వయంగా సమావేశమై చర్చించనున్నారు. తెలంగాణ రాజకీయాల్లో మరొక సంచలన ఘటన చోటు చేసుకుంది. సీనియర్ నేత జీవన్ రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన నేపథ్యంలో అయితే ఈ రాజీనామా వెనుక కేవలం అసంతృప్తి మాత్రమే కాదు, భవిష్యత్ రాజకీయాల కోసం ఒక భారీ స్కెచ్ ఉందనే ప్రచారం జరుగుతుంది. గులాబీ గూటికి వెళ్లేందుకు సిద్ధమైన జీవన్ రెడ్డికి కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లుగా సమాచారం. పార్టీలో అత్యున్నతమైన సెక్రటరీ జనరల్ పదవితో పాటుగా తన రాజకీయ వారసురాలిగా కోడలు చరిష్మారెడ్డి బరిలోకి దింపేలా ఒప్పందం కుదిరినట్లుగా సమాచారం అందుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. హరీష్. రైట్ మనిష, తెలంగాణ పాలిటిక్స్ లో మరో కొత్త ట్విస్ట్
చోటు చేసుకోబోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నట్టుగా కూడా ప్రచారం జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక ముఖ్యంగా మరోసారి ఏదైతే జీవన్ రెడ్డికి కేసీఆర్ ఇప్పుడు ఒక ప్రత్యేక హోదాను ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. దాంతో పాటుగా తన కోడలు చరిష్మా రెడ్డికి సంబంధించి కూడా ఎమ్మెల్యేగా అభ్యర్థిగా అవకాశం కల్పించేందుకు ఈ రెండు అంశాలను కేసీఆర్ వద్ద జీవన్ రెడ్డి ఉంచినట్టుగా తెలుస్తా ఉంది. దానికి బీఆర్ఎస్ అధిష్టానం కూడా ఓకే చెప్పినట్టుగా కూడా సమాచారం అందుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా ఈ అంశానికి సంబంధించి కూడా గత కొద్ది రోజులుగా ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఎప్పుడైతే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారో, తన జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అనుచరుడు మృతి చెందిన తర్వాత అక్కడ రాజకీయ సమీకరణలు మారాయి. అక్కడ ఆయన అసంతృప్తిగా కొనసాగుతూ వస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన నేతలకే ప్రాధాన్యత కల్పిస్తున్నట్టుగా కూడా పదే చెప్తూ వచ్చినారు. ఈ అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానానికి ఆయన రాజీనామా లేఖను ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపించడం జరిగింది. ఇప్పుడు గ్రౌండ్ వర్క్ జరుగుతాం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 27 నెలలు గడుస్తా ఉంది. మరోసారి అన్ని ప్రధాన పార్టీలకు సంబంధించి కావచ్చు అధికారంలోకి వచ్చేందుకు పక్కాగా ప్రిపేర్ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక జీవన్ రెడ్డి కోడలకు అంటే తాను సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక కీలకమైన పదవికి సంబంధించి కూడా అప్పచెప్పేందుకు సిద్ధమవుతున్నప్పటికీ తాను తన కోడల్ని రాజకీయంలోకి రంగప్రవేశం తీసుకొచ్చేందుకు తనకు ప్రాధాన్యత కల్పించే విధంగా తనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే విధంగా కూడా ఈ అంశాలను ప్రస్తావించారు. ఎందుకంటే ఇప్పుడు మహిళ సంబంధించిన బిల్లు రాబోతా ఉంది. మరోవైపు నియోజకవర్గాలకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం పెంచబోతా ఉన్నది కాబట్టి కరీంనగర్ జిల్లాకి సంబంధించి కూడా మరికొన్ని నియోజకవర్గాలు రాబోతా ఉన్నాయి. దాంట్లో చరిష్మా రెడ్డిని ఒక ఎమ్మెల్యేగా తనకు అవకాశం కల్పించి ఇక బీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ ఆఫ్ జనరల్ కి సంబంధించి కూడా గతంలో కేకే పనిచేశారు. దాని ప్రత్యేక హోదా బీఆర్ఎస్ ఇతర పార్టీతో పోలిస్తే బీఆర్ఎస్ లో అది ఆ ప్రత్యేక హోదా. దాంతో కేకే కూడా దేశ రాజకీయాలకు సంబంధించి కూడా ఆయన ఏదైతే ఆ పదవితోనే దేశ రాజకీయాలకు సంబంధించి కూడా అక్కడ చాలా వరకు సేవలు చేసిన నేపథ్యం కావచ్చు, తనను ఇతర రాజకీయ పార్టీలు కావచ్చు కేంద్ర మంత్రులకు సంబంధించి కూడా తనకు ప్రత్యేక హోదా ఇచ్చిన ఆ పదవి ఇప్పుడు జీవన్ రెడ్డికి ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తా ఉన్నది. ఇక మొత్తంగా ఇప్పుడు కీలకమైన పదవి జీవన్ రెడ్డికి ఇచ్చేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిద్ధంగా ఉన్నారు. మరోవైపు చరిష్మా రెడ్డికి సంబంధించి కూడా అసెంబ్లీ టికెట్ ఇచ్చేందుకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తంగా ఇప్పుడు ఆయన సంబంధించి కూడా పార్టీ ఏ రోజు పార్టీలో చేరబోతా ఉన్నారు. ఇప్పటికే తన అనుచరులంతా కూడా జీవన్ రెడ్డికి సంబంధించి కూడా జరిగిన అవమానాలన్నిటినీ ఇప్పుడు ఒక వ్యూహంగా వెళుతా ఉన్నారు. నెక్స్ట్ టార్గెట్ చరిష్మా రెడ్డిని ఎమ్మెల్యేగా చేయాలి, తానకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీలో కీలకమైన కీ రోల్ పోషించాలి అనేది కూడా జీవన్ రెడ్డి ఒక ఎత్తుగడ వేస్తున్నట్టుగా కూడా అనుచరులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మొత్తంగా ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో కీలక పరిణామం చెప్పొచ్చు. మరోవైపు ఏదైతే పార్టీ సెక్రటరీ ఆఫ్ జనరల్ గా సంబంధించి కూడా ఆయన ఈ పదవికి సంబంధించి కూడా ఒప్పుకున్నట్టుగా తెలుస్తా ఉన్నది. ఇక సంజయ్ కుమార్ కి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైతే తన అనుచరుడి హత్యా ఉదంతం బయటపడ్డారో ప్రభుత్వం స్పందించిన తీరు కావచ్చు, అప్పటి నుంచి అసహనం వ్యక్తం చేస్తా ఉన్నారు. దాని తర్వాత మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తన పార్టీకి సంబంధించిన చాలా కాలంగా పనిచేస్తున్న కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి పనిచేస్తున్న కార్యకర్తలకు సంబంధించి కూడా మున్సిపల్ ఎన్నికల్లో అవకాశం కల్పించలేదు, చైర్మన్ గా అవకాశం కల్పించలేదు. తాను సంబంధించి కూడా అన్ని అంశాలను పార్టీకి కట్టుబడి, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి వస్తున్నప్పటికీ కూడా సుదీర్ఘంగా రాజకీయంలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నప్పటికీ తనకు ప్రాధాన్యత లేదు అన్నట్టుగా కూడా జీవన్ రెడ్డి ఇదే అంశాలను ప్రస్తావించారు. తన వ్యూహాలను కూడా మార్చిన నేపథ్యం ఉంది. ఆయన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా మొగ్గు చూపుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ ఈ అంశాలకు సంబంధించి కూడా రహస్య మంతనాలు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో జరిపారు. నేరుగా కేసీఆర్ కి సంబంధించి కూడా దీంట్లో ఇంటరాక్ట్ అయినట్టుగా తెలుస్తా ఉన్నది. ఇక జీవన్ రెడ్డికి ఒక కీ రోల్ పోస్ట్ బీఆర్ఎస్ లో కల్పించి చరిష్మా రెడ్డికి సంబంధించి కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ అధిష్టానం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఇక ఈ 2-3 రోజుల్లో జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లకు వెళ్తాన్నట్టుగా కూడా సమాచారం అందుతున్న పరిస్థితి అయితే ఉంది. మనీషా, థ్యాంక్ యూ హరీష్.
తెలంగాణలో మాంసాహార ప్రియులకు చేదు వార్త. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ షాప్ల నిరవధికంగా మూసివేస్తున్నట్లుగా తెలంగాణ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ సంచలన ప్రకటన చేసింది. గత 2 దశాబ్దాలుగా కిలో చికెన్ పై 26 మార్జిన్ లభిస్తుండగా కంపెనీలు దానిని ఒక్కసారిగా 16కు తగ్గించడాన్ని రీటైల్ వ్యాపారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పెరుగుతున్న నిర్వహణ ఖర్చుల దృష్ట్యా తమకు కిలోకు 30 మార్జిన్ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 50,000 షాపులలో ఈ నిరసనకు పాల్గొంటున్నాయి. ఇక పౌల్ట్రీ కంపెనీలు దిగివచ్చి తమ డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని అసోసియేషన్ స్పష్టం చేసింది. ఇక ఏపీలో రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు సేవలను నిలిపివేస్తున్నట్లుగా ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఇక చంద్రబాబు ప్రభుత్వం 3,000 కోట్ల బకాయిలు ఆసుపత్రులకు చెల్లించలేదని, బకాయిలు చెల్లించకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అసోసియేషన్ ప్రకటించింది. చంద్రబాబు సీఎం అయ్యాక రెండవసారి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంపై ఏపీ ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రుల యాజమాన్యాలను ప్రభుత్వం మోసం చేస్తుందని వారు ఆరోపించారు. సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ బ్యాంకర్లకు కీలక సూచనలు చేశారు. పెరుగుతున్న డిజిటల్ మోసాల నేపథ్యంలో బ్యాంకులు కేవలం ఆర్థిక లావాదేవీలకే పరిమితం కాకుండా కస్టమర్ల రక్షణపై కూడా దృష్టి సారించాలని కోరారు. వృద్ధులు, పెన్షనర్ల ఖాతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, అనుమానాస్పద లావాదేవీలు కనిపిస్తే వెంటనే స్పందించాలన్నారు. బ్యాంకర్లు, పోలీసులు, ప్రజల సమన్వయంతోనే సైబర్ రహిత సమాజ సాధ్యమని సందర్భంగా సిపి స్పష్టం చేశారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడంలో విజ్ఞాన ప్రదర్శనలు దోహదపడతాయని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. వనపర్తి జిల్లా ఆత్మకూరులోని ఎంవి రామన్ హైస్కూల్లో నిర్వహించిన సమగ్ర విద్యా విజ్ఞాన ప్రదర్శనకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు లక్ష్యశుద్ధితో చదివి ఐఏఎస్, ఐపీఎస్ సైంటిస్టులుగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. తాను ఒక సామాన్య కార్యకర్తగా ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఈరోజు మంత్రి స్థాయికి చేరుకున్నానని, విద్యార్థులకు కూడా అలాగే పట్టుదలతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. మా శ్రీధరన్న ఆన్సీ శ్రీధరమ్మ ఈ స్కూల్ స్థాపించి నేను ఓనాడు ఇంగ్లీష్ రాక కాంపిటీషన్ ఎగ్జామ్ లో పాస్ కాక నేను నా జీవితంలో ఎదిగిపడ్డా. నా ప్రాంత పిల్లలు ఆ ఇబ్బందులు పడతోనే ఒక గట్టి సంకల్పంతో ఇంత పెద్ద స్కూల్ ఎస్టాబ్లిష్ చేసి మీకు అందరికి విద్యా బుద్ధులు ఇస్తున్నటువంటి శ్రీధరన్నకు ధన్యవాదాలు తెలియజేస్తూ, శ్రీధరన్నతో పాటు ఆత్మకూరు ప్రజలతో పాటు ఇక్కడ వచ్చిన పేరెంట్స్ కంతా కూడా నా చిన్న సూచన,
ఏ విధంగా అయితే విద్యా బుద్ధులు నేర్పడానికి స్కూల్ ఉంటుందో ప్రతి ఒక్కరం కూడా తమ తమ పాత్ర నిర్వహించినప్పుడే ఈ దేశం ఈ ప్రాంతం బాగుపడుతుంది. ఏ విధంగా అయితే టీచర్లు మీకు చదువు చెప్పాలో, ఏ విధంగా కలెక్టర్ గారు మొత్తం అడ్మినిస్ట్రేషన్ చూడాలో, ఎస్పీ గారు కమాండ్ కంట్రోల్ పెట్టుకొని ఈ ప్రాంతాన్ని తమ చేతిలో పెట్టుకోవాలో, ఏ విధంగా ఒక రాజకీయ నాయకుడు ఈ ప్రాంత డెవలప్మెంట్ గురించి ఆలోచన చేయాలో, విద్యాబుద్ధులు బోధించడానికి స్కూళ్ళు, అడ్మిషన్ కావడానికి కలెక్టర్ ఆఫీసు, ఇదంతా కూడా చట్టం అంతా మన చేత పెట్టుకొని ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూస్తానికి ఎస్పీ గారు ఎట్లుంటారో ఒక రాజకీయ నాయకుడి నేను కానీ, మున్సిపల్ చైర్మన్ కానీ, వైస్ చైర్మన్ కానీ, కౌన్సిలర్ కానీ, రాజకీయ నాయకులు మార్పులు చైర్మన్ కానీ మేము కూడా మా విధులను కరెక్ట్ గా తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీనియర్ నాయకులు గాజుల స్వయం ప్రకాష్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ అగ్రనేతలకు కృతజ్ఞతలు తెలుపుతూ పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని మీడియా సాక్షిగా ఆయన ప్రకటించారు. హైదరాబాద్ సంతోష్ నగర్ లోని శాన్వి మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు ఉద్యోగ వేటలో సత్తా చాటారు. కళాశాల ఆవరణంలో నిర్వహించిన మెగా ప్లేస్మెంట్ డ్రైవ్ లో ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థలతో పాటుగా పలు కంపెనీలు పాల్గొన్నాయి. సుమారు 300 మందికి పైగా విద్యార్థులు ప్రముఖ కంపెనీల ఉద్యోగాలకు ఎంపికై తమ ప్రతిభను నిరూపించుకున్నారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో రాజకీయ సెగలు రాజుకున్నాయి. మాచవరం మండల పిల్లుట్ల గ్రామంలో జరిగిన ఉచిత పశు వైద్య శిబిరంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ఇక వైసీపీ వైఖరిపై నిప్పులు చెరిగారు. వైసీపీ నేతలు ఇప్పటికీ హత్య రాజకీయాలు భాష మాట్లాడుతున్నారని, అధికారంలో ఉన్నప్పుడు చేసిన దుర్మార్గాల వల్లే ప్రజలు వారిని 11 సీట్లకు పరిమితం చేశారని ఆయన ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం కేవలం అభివృద్ధి సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. రమేష్ బాబు ఎవరండి? రమేష్ శ్రీనరసింహం ములుగు జిల్లా మంగపేట మండలం శాంతినగర్ లో పరిస్థితి హృదయ విదారకరంగా మారింది. చుక్క మంచినీటి కోసం అక్కడే గుత్తికోయ గిరిజనులు ఏకంగా బావిని తవ్వుతున్నారు. గత 20 రోజులుగా 30 అడుగుల లోతు వరకు తవ్వినా చుక్క నీరు పడకపోవడంతో వారి భగీరథ ప్రయత్నం కొనసాగుతూనే ఉంది. అసలే కూలి పనులకు వెళ్తూనే పూట గడిచే గిరిజనులు ఇప్పుడు పనులు మానుకుని బావి త్రవ్వకంలో నిమగ్నమవడంతో ఇల్లు గడవని పరిస్థితి ఏర్పడింది. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు తమ గోడును పట్టించుకుని నీటి సౌకర్యం కల్పించాలని గూడెం వాసులు కోరుతున్నారు. ఇప్పుడేమో కోయ బిడ్డ మీ ఆడ బిడ్డ అనేది
ఒక్క రెండు మూరా తిండి ఇస్తున్నాను రెండు మూరాదా కలాది బొక్క జరిగితే కాలు కింద పెడితే మళ్ళీ పడతారు మళ్ళీ హైదరాబాద్ కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో